కరెంట్లీ మార్కెట్లో స్ట్రాంగెస్ట్ థీమ్ ఏంటి అంటే క్యాపిటల్ మార్కెట్ సెక్టర్. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ బిజినెస్ మీద ఎర్న్ చేసే కంపెనీస్. ఎగ్జాంపుల్స్ ఎక్స్చేంజెస్ లైక్ బిఎస్సి, బ్రోకర్స్ లైక్ ఏంజల్ వన్, ఫైనాన్షియల్ ఫర్మ్స్ లైక్ మోతీలాల్ ఓస్వాల్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే నిఫ్టీ 50 నెగటివ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంటే క్యాపిటల్ మార్కెట్ సెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మెయింటైన్ చేస్తోంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ 3 మంత్స్ డేటా చూస్తే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 19% ర్యాలీ చేసింది. వైల్ బ్రాడర్ మార్కెట్ ప్రెషర్లో ఉంది, ఈ సెక్టర్కి హెవీ బయింగ్ వచ్చింది. వై? బికాజ్ ఇండియాలో రీటైల్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతోంది, ట్రేడింగ్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, ప్యాసివ్ ఇన్వెస్టింగ్ బూమ్ అవుతోంది, ఎస్ఐపి ఫ్లోస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే మార్కెట్లో యాక్టివిటీ పెరిగితే ఈ కంపెనీస్ రెవెన్యూస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి. ఇప్పుడు రిస్క్స్ చూద్దాం. కానీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇగ్నోర్ చేయకండి. సెక్టార్ వాల్యుయేషన్స్ ఇప్పుడు చీప్ కాదు. సెక్టార్ పీఈ అరౌండ్ 43+ ఉంది. సో బ్లైండ్లీ చేస్ చేయడం డేంజరస్. మొమెంటం స్ట్రాంగ్ ఉన్నా కరెక్షన్స్ కూడా షార్ప్గా రావచ్చు. ఎస్పెషలీ గ్లోబల్ వాలటిలిటీ ఆర్ వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తే ఫాస్ట్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఫస్ట్ స్టాక్ బిఎస్సి. ఇండి కరెంట్లీ స్ట్రాంగెస్ట్ మొమెంటం స్టాక్ అమంగ్ ఆల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్. 3 months రిటర్న్ ఆల్మోస్ట్ 54%. మెయిన్ రీజన్ ఏంటి? సెప్టెంబర్లో నిఫ్టీ 50 ఇండెక్స్ రీషఫుల్లో బిఎస్సి ఇంక్లూడ్ అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అది జరిగితే ప్యాసివ్ ఫండ్స్ కంపల్సరీగా బై చేయాలి. దాట్ క్రియేట్స్ హ్యూజ్ డిమాండ్ ఆటోమేటిక్లీ. టెక్నికల్గా కూడా స్టాక్ ఆల్ టైమ్ హై జోన్ దగ్గర ట్రేడ్ అవుతోంది. మొమెంటం కరెంట్లీ బుల్స్ కంట్రోల్లో ఉంది. సెకండ్ స్టాక్ ఏంజల్ వన్. రీటైల్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే ప్రతిసారి ఏంజల్ వన్ లాంటి బ్రోకర్స్ డైరెక్ట్ బెనిఫిట్ పొందుతాయి. రీసెంట్ వీక్స్లో స్టాక్ స్ట్రాంగ్ రికవరీ చూపించింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సెక్టర్ యావరేజ్ పీఈ 43 ఉన్నా ఏంజల్ వన్ పీఈ అరౌండ్ 30. అంటే గ్రోత్ కంపేర్ చేస్తే వాల్యుయేషన్ కొంచెం రీజనబుల్గా ఉంది. హై ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా ఇండికేట్ చేస్తున్నాయి యాక్టివ్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉందని. థర్డ్ స్టాక్ మోతీలాల్ ఓస్వాల్. ఇది మొమెంటం ప్లస్ వాల్యుయేషన్ కాంబో స్టాక్లా కనిపిస్తోంది. సెక్టర్ ఎక్స్పెన్సివ్ ఉన్నా మోతీలాల్ ఓస్వాల్ పీఈ అరౌండ్ 26 ఓన్లీ. అండ్ కంపెనీ బిజినెస్ డైవర్సిఫైడ్. బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ట్రెండ్ కంటిన్యూ అయితే లాంగర్ టర్మ్ బెనిఫిట్ ఉండొచ్చు. 3-year పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మ్యాసివ్గా ఉంది. బట్ స్టిల్ వాల్యుయేషన్ సెక్టర్తో కంపేర్ చేస్తే కంట్రోల్డ్గా ఉంది. సో ఓవరాల్గా చూస్తే క్యాపిటల్ మార్కెట్ సెక్టార్ కరెంట్లీ స్ట్రాంగెస్ట్ మొమెంటం థీమ్స్లో ఒకటి. బట్ రిమెంబర్, మొమెంటం సెక్టార్స్లో ఎంట్రీ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, వాల్యూమ్ కన్ఫర్మేషన్ చూడాలి, ఓవర్ ఎక్సైట్మెంట్లో చేజ్ చేయకూడదు. కరెంట్ లీడర్స్ ఏంటి? బిఎస్సి స్ట్రాంగెస్ట్ మొమెంటం, ఏంజల్ వన్ రీటైల్ గ్రోత్ ప్లే, మోతీలాల్ ఓస్వాల్ వాల్యుయేషన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ 2-3 మంత్స్లో సెక్టార్ స్ట్రెంగ్త్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషలీ మార్కెట్ సెంటిమెంట్ స్టేబుల్గా ఉంటే. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి.